ముందుగా హైదరాబాద్. ఇక హైడ్రా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ హైడ్రాను తీసుకొచ్చింది. ఎక్కడెక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటి మీద హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. ఇక ఒకసారి హైడ్రా జోక్యంతో ఒక చెరువుకి మోక్షం కలిగింది. గాజుల రామారంలోని చింతల చెరువు ఎఫ్టీఎల్ బఫర్ స్థలంలో వెలిసిన ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. చెరువు పరిధిలోని 51 అక్రమ నిర్మాణాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు పోలీసులు, జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి అధికారులు మంగళవారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు. కొందరు మహిళలు జేసీబీలకు అడ్డుగా నిలవడంతో మహిళా పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేశారు. ఇక లైట్లు వేస్తే డబ్బులు ఇస్తాం, బిల్లులు ఇస్తేనే వెలిగిస్తామంటూ మున్సిపల్ అధికారులు గుత్తేదారుల మధ్య గొడవ జరుగుతుందట. దీంతో శివారు మున్సిపాలిటీల్లో రాత్రి వేళ చిమ్మ చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఇక గ్రేటర్ పరిధిలోని మున్సిపాలిటీలు, నగరపాలిక సంస్థల్లో వీధి దీపాల నిర్వహణపై మున్సిపల్ అధికారులు, గుత్తేదారుల మధ్య కొనసాగుతున్న గొడవలు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీధి దీపాలు నిర్వహిస్తున్న గుత్తేదారులకు బిల్లులు రాకపోవడంతో వీధి లైట్లను వెలగకుండా చేశారు. లైట్లు వెలిగిస్తేనే డబ్బులు ఇస్తామంటూ అధికారులు చెప్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ గొడవలతో ఇక చీకట్లు కమ్ముకున్నాయి. తుర్కయాంజల్ వద్ద సాగర్ హైవే పైన వీధి దీపాలు వెలగట్లేదు. చాలా చోట్ల హైదరాబాద్లో వీధి దీపాలు వెలగకపోవడానికి కారణం గుత్తేదారులు అట్లాగే అధికారుల మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం, గొడవ వల్ల అనే కారణంగా తెలుస్తుంది. నిన్న డ్రైవర్ నిర్లక్ష్యంతో పాఠశాల బస్సు బోల్తా పడింది. 9 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. ఇక కాటిదాన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. 45 నిమిషాల తర్వాత అమ్మయ్య అంటూ స్కై వాక్ లిఫ్ట్లో విద్యార్థులు చిక్కుకున్నారు. ఇక చివరికి 45 నిమిషాల తర్వాత వారిని సేవ్ చేసిండ్రు. ఉప్పల్ రింగ్ రోడ్లోని స్కై వాక్ లిఫ్ట్లు తరచుగా మొరాయిస్తూనే ఉన్నాయి. డిగ్రీ చదివే 3 విద్యార్థులు జ్యోతి, వాసవి, జాన్సన్ మంగళవారం సాయంత్రం రామంతోపూర్ వైపు వెళ్లేందుకు స్కై వాక్ లిఫ్ట్ 4 ఎక్కారు. ఆ తర్వాత లిఫ్ట్ ఒక్కసారిగా మొరాయించింది. అందులో 45 నిమిషాల పాటు చిక్కుకున్నారు. ఇక బయటకు వచ్చేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఫలించలేదు. అందులో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్కి పలుమార్లు ప్రయత్నం చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు. చివరికి డయల్ 100కి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖకు చెప్పడంతో ఎల్బీ నగర్ అగ్నిమాపక శాఖ సిబ్బంది రంగంలోకి దిగి విద్యార్థులని కాపాడింది. ఇక ఇవి హైదరాబాద్ సంబంధించినటువంటి వార్తలు.